చలో ఇంకో ఇంటర్వ్యూ ఏర్పాటు చేయి, నీకు మంచి పుస్తకాలు ఇచ్చి నేను నాస్తికుని లెక్క తయారు చేస్తాను, మారుతావా? నీ మైండ్లో మొత్తం బుర్రలో మొత్తం పెండే ఉన్నది కాబట్టి మారవు. ఏ పెండ్ అంటే తప్పుగా భావించుకోకూడదు మీరు, మతం పెండ్ ఉన్నది కాబట్టి మీరు మారారు. నేను నాకు మంచి అవగాహన ఉంది కాబట్టి నీ ఇష్టం ఉన్నది మొక్కోరాబాయ్. కాకపోతే నేను ఈ మహనీయుల వల్ల నేను ఈ లంజాగోడుకు 2 బుక్కులు చదివి 1 డిగ్రీ వచ్చి ఉంటుంది ఈ సుల్లిగానికి. మాట్లాడితే నేను నాస్తికుని, నాకు నాలెడ్జ్ ఉంది, ఈ బుక్కులు చదివి నా మొడ్డలో 2-3 బుక్కులు చదివి సుల్లిగాని నువ్వు హిందూ దేవుళ్ళ పైన మతంలో పైన ఎక్స్ట్రాల్ థింగ్ కూడా ఎందుకు రాను నాకు అర్థం కాదు. బిల్గేట్స్ కంటే గొప్ప నువ్వు లవడాగాను. బిల్గేట్స్ వేరే దేశం నుంచి, ఆయన మన మతస్థుడా, హిందూ మతస్థుడా, కానీ కుంభమేళకు వచ్చిండు ఆయన. స్టీవ్ జాబ్స్ వాళ్ళ వైఫ్ వచ్చింది కుంభమేళకి. పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ప్రపంచం మొత్తం నుంచి కుంభమేళకు వస్తారు. ఎందుకు వస్తుర్రా వాళ్ళు? వాళ్ళకి తెలుసు ఉంది కాబట్టి వస్తున్నారు. మీరు లంజావుడుగులు, కొజ్జా లంజావుడుగులు మన ఇండియాలో పుట్టి మన తెలుగు వాళ్ళు అయి ఉండి మేము నమ్మము, నాస్తికుని, మిమ్మల్ని కూడా నాస్తికులా మారుస్తా. లవడాగలారా మీరేమన్నా పెద్ద నా ముడ్డగాళ్ళు మీరు? బంజారీ లంజోడుకులారా మీరు? నా సుల్లిగాళ్ళు మీకు నా ముడ్డంతా నాలెడ్జ్ లేదు లంజోడుకులారా మీరు? 4-5 ఎరిపు బుక్కులు చదివి ఆ బుక్కులలో ఉన్నదే నిజం అనుకొని కొజ్జా లంజోడుకులారా బంజారీ